దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం 6వ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో శ్రీ సంతోషిమాత అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు బట్టారం వంశకృష్ణ శర్మ శ్రీ లలిత మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం 6వ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో శ్రీ సంతోషిమాత అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు బటారం వంశకృష్ణ శర్మ శ్రీ లలితామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవానీ దీక్షా మాతలకు దీక్షా పూజలతో పాటు చండీ హోమం, రుద్రహోమం నిర్వహించారు. శ్రీ లలితామాత అలంకరణ భక్తులకు సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. తెల్లవారుజామున అమ్మవారి సన్నిధిలో గల శ్రీచక్ర యంత్రానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల భాగంగా బ్రాహ్మణ ముత్తైదులకు సుహాసిని పూజ నిర్వహించారు. మంగళ నీరాజనం మంత్రపుష్పాలతో అమ్మవారిని కీర్తి పాటలు పాడారు. మహిళలు సామూహికంగా సౌందర్య లహరి, శివానంద లహరి, లలితా పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతోషిమాత దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూక వెంకటేశం గుప్తా, బ్రాహ్మణపల్లి మురళీధర్, కోశాధికారి పాలవరపు రామ్మూర్తి, ఉప కోశాధికారి కొత్త మల్లికార్జున్, ఉపాధ్యక్షులు నరేంద్రుని విద్యాసాగర్ రావు, బెలిదే అశోక్, పబ్బ ప్రకాష్ రావు, బ్రాహ్మణపల్లి బ్రహ్మయ్య, దేవరశెట్టి సోమయ్య, ముదిరెడ్డి లింగారెడ్డి, పజ్జూరు శ్రీనివాస్, బ్రాహ్మణపల్లి సంతోష్ కుమార్, అలంకరణ భక్తులు వీరెల్లి విజయ్, తెడ్ల వాసుదేవ్, ఎర్రమల్ల ప్రసాద్, మిర్యాల శివకుమార్, కెఎస్ రెడ్డి, యామ హరిప్రసాద్, కమిటీ సభ్యులు నూక ముత్యాలమ్మ, బ్రాహ్మణపల్లి నాగమణి, కక్కిరేని పద్మ, గాయం శ్రీదేవి, కర్ణాటి సూర్యకళ, కనకరత్నం, పల్లవి, సంధ్య, పద్మజ, అశోక, లక్ష్మి, సంగీత, కవిత, ప్రభావతి, శిరీష, ఊహ, అశోక్ మిశ్రా, రాఘవాచార్యులు, వంశకృష్ణ శర్మ, దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.